తండ్రి. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభువు ఈ యొక్క అద్భుతమైనటువంటి మాట ఎందుకన్నాడు, ఏ సందర్భములు అన్నాడు, దేనికి అన్నాడు? యూదులు యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడటం లేదు. సో ఆ సందర్భములో యేసు ప్రభు జీవము లేకుండా ఎలా నశిస్తారు, జీవం కలిగితే ఎలా రక్షింపబడతారు అన్నది వాళ్ళ మనోనేత్రాలు తెరవడానికి ప్రభు ప్రయత్నం చేశాడు. అది సందర్భం. సరే, అది పక్కన పెడదాం. మీకు ఈ సందర్భములో మొదటి విషయాన్ని తీసుకొస్తాను. మొదటిది, జీవము ఎలా వచ్చింది చూద్దాం. చదువు పాప, త్వరగా టైము చాలా ఎక్కువైపోయింది. ఓకే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం స్టార్ట్. నీ మైక్ పనిచేయట్లేదు పాప. అమ్మమ్మ మైక్లోనే చదవాలి. చదువునాను. దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాడి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయెను. జీవము ఎలా స్టార్ట్ అయ్యింది అన్నది మీకు అర్థమైంది అనుకుంటాను ఆ వాక్యం ద్వారా. దేవుడు మొట్టమొదటిగా మట్టిని తీశాడు, బొమ్మను చేశాడు. ఆ బొమ్మకి ఏం పోసాడండి? నాసికారంధ్రం అంటే ఏం పోసాడు? జీవ ఆత్మ, జీవము. చాలా జాగ్రత్తగా వినాలి. మానవ ఆత్మ. ఇది యెహోవా పెట్టిన దీపం. వినండి, మనిషి చనిపోయినప్పుడు వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? లేడు, పోయాడు. అక్కడ ఎవరున్నారు? కట్టి. ఏం పోయింది? జీవం. సింపుల్ ఆన్సర్. అర్థమైందా? జీవము వచ్చింది అని అంటే అర్థం ఏంటి? అర్థమైందా? ఆ వ్యక్తి బ్రతికున్నాడు. జీవం పోయిందంటే అర్థం ఏంటి? చనిపోయాడు. సో ఈ జీవం ఎవరు పోసారు? సాక్షాత్తు దేవుడే పోసాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. అయితే ఇప్పుడు ప్రశ్న, ఈ జీవము మనిషిలోనికి ఎప్పుడైతే దేవుడు పోసాడో, మనిషి జీవాత్మ అయ్యాడో, ఈ జీవము ప్లస్ జీవనము ఒకటి కాదు. శరీరానికి జీవం అవసరమే, ఆత్మ కూడా జీవం అవసరమే. ఈ రెండు వ్యత్యాసము కలిగి ఉన్నాయి. బాగా వినాలి. శరీరానికి తినడం ద్వారా జీవం వస్తుంది, ఆత్మకు వినడం ద్వారా జీవం వస్తుంది. ఏమన్నాను? చెప్పండి, ఏమన్నాను? శరీరానికి తినడం ద్వారా జీవం వస్తుంది, ఆత్మకు వినడం ద్వారా జీవం వస్తుంది. ఏదోన వనములో రెండు ఉన్నాయి. ఏదోన వనములో ఆ ఫ్రూట్స్ శరీరానికి జీవము, ప్రతిరోజు దైవ ప్రత్యక్షత, ఆత్మకు జీవము. ఇలా ఎంతకాలం జరిగిందో తెలియదు, జరిగిపోతా ఉన్నాయి రోజులు. కానీ అంతకుముందు దేవుడు ఒక మాట చెప్పాడు. అదేంటంటే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని. ఈ జీవము ఎప్పుడు మనిషిని విడిచిపోయింది లేదా దేవుణ్ణి విడిచిపోయింది అన్న ప్రశ్న ఈ వచనంలో ఉంది. ఆజ్ఞ అతిక్రమించినప్పుడే దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది ఈ జీవం. బాగా వినాలి. మన ఆత్మ దేవునితో సంబంధం తెగిపోతే ఆధ్యాత్మిక మరణం అన్నారు. దేహముతో సంబంధం తెగిపోతే దాన్ని భౌతిక మరణం అన్నారు. అయితే ఈ జీవము దేవునితో ఉన్న సంబంధము తెంచడానికి, దేహముతో ఉన్న ఆత్మను జీవము ఆత్మ వేరవడానికి కారణం ఎవరు? ఎవరి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును. చాలు. లూసిఫర్ అనేవాడు ఏదైనా వనములోనికి పాము ఉపయోగించుకున్నాడు, దొంగ. ఆ తరువాత దేవునికి మానవునికి ఉన్న సంబంధాన్ని తెంచివేశాడు. ఎందుకు? కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది, ఆహారమునకు మంచిది, ఆ విధంగా చూపించి దాని మీద ఆశ పుట్టించి ఏం చేశాడు? ఒకటి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, దేహముతో ఉన్న సంబంధాన్ని తెంచేశాడు. స్పాట్లో ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించడం జరిగిందో దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. 930 సంవత్సరాల తర్వాత దేహంతో సంబంధం తెగిపోయింది. ఈ విధంగా దొంగగా వచ్చాడు,
హత్య చేశాడు. దొంగగా అంటే పామును ఉపయోగించుకున్నాడు. హత్య అంటే దేవునితో సంబంధం తెంచేశాడు. నాశనం అంటే ఈతల వలలోంచి బయటికి తోసివేయబడ్డాడు. ఈ విధంగా మానవుడు జీవం కోల్పోయాడు. ఓకే, అయితే మళ్ళీ జీవం మనిషికి ఎలా వచ్చింది? మనం ఇంకా అక్కడే ఉన్నాం, చాలా జాగ్రత్తగా వినాలి. మొదట ఆ జీవం ఎవరు పోశారు? దేవుడే పోశాడు. అర్థమైందండి? దేవుడే పోశాడు. అయితే ఆ జీవం ఎవరు తెంచేశారు? లూసిఫర్ తెంచేశాడు. అయితే ఆ జీవం మళ్ళీ రెండోసారి మనిషికి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అది దేవుడు చేసిన గొప్ప కార్యం. అది ఎలా జరిగింది? త్వరగా పాప యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. విన్నారా? యేసుక్రీస్తులో ఏమున్నది? జీవం. యేసుక్రీస్తును ఎరిగితే మళ్ళీ ఏమొస్తుంది? జీవం. ఇక్కడికి వచ్చిన మార్పు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఆత్మ దేవునితో సంబంధం తెగిపోయింది. తెగిపోయిన సంబంధాన్ని మళ్ళీ కలపాలి అని అంటే మన ఆత్మకి ఏమవసరమైంది? చెప్పట్లేదు. జీవం. ఆ జీవం ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు. ఆ జీవం మళ్ళీ మనకి ఎలా వస్తుంది? యేసుక్రీస్తును అంగీకరిస్తే. అక్కడ ఒక మాట ఉంది 12వ వచనంలో, అంగీకరిస్తే జీవం, అంగీకరించకపోతే వాడు జీవము లేనివాడు. అంగీకరిస్తే జీవము గలవాడు, అంగీకరించకపోతే మన ప్రశ్న. ఇక్కడ కూర్చున్న మనం అందరం ఒక ప్రశ్న వేసుకోవాలి. అదేంటంటే, నాలో ఆ జీవం వచ్చినప్పుడు నాకు తెలుస్తుందా? ప్రశ్న ఏంటండి? ఆ జీవము నాలోనికి వచ్చినప్పుడు నాకు తెలుస్తుందా? చూద్దాం, తెలుస్తుందో లేదో చూద్దాం. చదువు పాప. ఆ జీవం మనలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 4వ వచనం. విన్నారా? ఆయనలో ఏమున్నది? జీవం. ఆ జీవం ఒక మనిషిలోకి రాగానే మనిషి ఏమవుతున్నాడు? వెలిగించబడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, జక్కయ్య మేడి చెట్టు మీద ఉన్నప్పుడు జక్కయ్య అని పిలిచాడు. ఏమొచ్చింది? ఆయనలోకి ఏమొచ్చింది? జీవం. మీకు ఎలా తెలిసింది జీవం వచ్చిందని? ఏమన్నాడు? నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి ఇస్తానన్నాడు. మీకు అర్థమైందండి? ఒక మనిషిలో మన ఆత్మలోకి దేవుని యొక్క జీవం ఎప్పుడైతే పంపిస్తాడో మొట్టమొదట ఏం జరుగుతుందంటే మనిషి వెలిగించబడతాడు. మనిషి వెలిగించబడిన వెంటనే చేసే పని, ఐ యామ్ ఏ సిన్నర్, నేను పాపినయ్యా, నేను మోసగానయ్యా, నేను దొంగనయ్యా, నేను త్రాగుబోతునయ్యా, నేను వ్యభిచారునయ్యా, నేను సిలివేశానయ్యా, నిన్ను బాధ పెట్టానయ్యా, నేను పతనమైపోయానయ్యా, నేను చీకట్లో ఉన్నానయ్యా, నేను దిక్కుమాలిన స్థితిలో పడున్నానయ్యా, నువ్వు తప్ప మరొక దిక్కు లేదు, నువ్వు తప్ప మరొక ఆదరణ లేదు, నీవేనా దిక్కు అని ఏడవగలిగింది ఎప్పుడంటే మనిషి వెలిగించబడినప్పుడు. అప్పటి వరకు మనిషికి తను పాపిని అర్థం కాదు. అప్పటి వరకు మనిషి తను ఎప్పుడు కూడా నేను మంచివాడిని చెప్పుకుంటాడు తప్ప తను పాపిని అర్థం చేసుకోడు, ఏడవడు. దేవుని బిడ్డలారా, మనసు వెలిగించబడితేనే మనిషి కేక వేస్తాడు, చావు కేక వేస్తాడు, వెర్రి కేక వేస్తాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం ఒక మాట ఉంది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది గ్రీకులో చదివితే టోకాస్ అనే పదం ఉపయోగించారు. తెలుగులో దాని అర్థం ఏంటంటే పేదరికం 2 రకాలు. 1 రెక్కాడితే డొక్కాడేవాళ్ళు, 2 ఎవరైనా పెడితే తినాలా లేకుంటే చచ్చిపోవాలా. ఇక్కడ వాడిన టోకాస్ అనే గ్రీక్ వర్డ్ తెలుగు అర్థం ఏంటంటే, దేవా నువ్వు కనికరించకపోతే, నువ్వు జాలి చూపకపోతే, నీవు దయ చూపకపోతే నేను పతనమైపోతానయ్యా, నేను దిక్కుమాల స్థితికి వెళ్ళిపోతానయ్యా, నేను నరకానికి వెళ్ళిపోతానయ్యా, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట తప్ప మరి ఏమీ లేదయ్యా. అది దాని అర్థం. నా ఆధ్యాత్మిక స్థితిని చూసుకుని ఏడ్చే ఏడుపు, అది చావు కేక, అది దిక్కులేని కేక, అయ్యో నువ్వు తప్ప మరొక ఆదరణ లేదని చెప్పుకునే కేక. కాబట్టి దేవుని బిడ్డారా, ఆ జీవము ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఈ కేక వేస్తాడు. మళ్ళీ ప్రశ్న, ఎప్పటి వరకు వేస్తాడు పాస్టర్ గారు ఈ కేక? అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం తర్వాత మాట, దుఃఖపడువారు ధన్యులు. ఎప్పటి వరకు అండి? ఈ శరీరం ఉన్నంత వరకు.
ఈ శరీరం ఉన్నంత వరకు, ఈ లోకము ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయేంత వరకు, ఈ దేశంలో ఉన్నంత వరకు ఆ ఏడుపు ఏడుస్తూనే ఉంటాడు, ఆ దుఃఖం అనుభవిస్తూనే ఉంటాడు. ఎందుకు? వెలుగు పాపాన్ని చూపిస్తుంది, వెలుగు లోపాన్ని చూపిస్తుంది, వెలుగు నా పతనాన్ని చూపిస్తుంది, వెలుగు నేను ఎక్కడ జారిపోయానో చూపిస్తుంది, నేను ఎక్కడ తప్పు చేశానో చూపిస్తుంది. అందుకే ఏడుస్తూనే ఉంటాడు ఈ వ్యక్తి. కాబట్టి దేవుని బిడ్డారా, జీవము ఎలా వస్తుంది అని అంటే యేసుక్రీస్తుని అంగీకరించడం ద్వారా వస్తుంది అనే విషయం మీద పాయింట్ 1 అయిపోయింది. పాయింట్ 2కి వెళ్ళిపోతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. దేవుని బిడ్డారా, యేసు ప్రభు మూలవాక్యంలో ఏమన్నాడు? గొర్రెలకు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చేసాను. చాలా మంది క్రైస్తవులు ఈ పాయింట్ దగ్గర ఆగిపోయారు. ఈ పాయింట్ దగ్గర జీవం అన్న దగ్గర ఆగిపోయారు. నెక్స్ట్ మీట్ ఏంటండి? సమృద్ధి జీవం. అందుకే జీవము దగ్గర ఎవరు ఉంటారో వారు వెనక్కి తిరిగి చూస్తారు. సమృద్ధి జీవంలో అడుగు పెడితే వాళ్ళు వెనక్కి తిరిగి చూడరు. దేవుని బిడ్డారా, జీవము నుండి సమృద్ధి జీవంలో అడుగు పెట్టాలి. ఇప్పుడు ప్రశ్న, పాస్టర్ గారు, జీవం ఎలా వస్తుందో మాకు అర్థమైందండి. సమృద్ధి జీవం ఎలా వస్తుంది పాస్టర్ గారు? చెప్తానండి. సమృద్ధి జీవం ఎలా వస్తుంది? ఏ విధంగా వస్తుంది సమృద్ధి జీవం? చూద్దాం. పాప చదువమ్మ. సమృద్ధి జీవం గురించి బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభు యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, ఎవడు నా శరీరము తినునో, ఎవడు నా రక్తము తాగునో వాడు నిత్య జీవం అంటూ వాళ్ళకి అర్థం కాల శిష్యులకి, దేవా నీ శరీరము ఎలా తిననిస్తావయ్యా? నీ శరీరం అనే ఈ పచ్చి మాంసం తింటేనే బ్రతకడం అయితే ఇది ఎలా సాధ్యమయ్యా? అప్పుడు ప్రభు ఒక ఆన్సర్ ఇస్తాడు వాళ్ళకి. చదువు పాప. 6వ అధ్యాయం 6వ వచనం. అదండి, ఆత్మయే జీవింపచేయుచున్నది. నేను చెప్పు మాటలు ఆత్మయు జీవమునయున్నవి. అంటే దేవుని మాట మనిషికి ఏమిస్తుంది? చెప్పండి. దేవుని మాట మనిషికి ఏమిస్తుంది? ఏమండి, ఒక వ్యక్తి తాను పాపి అని గుర్తించినప్పుడు జీవం వస్తుంది. దేవుని వాక్య ప్రకారము ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి సమృద్ధి జీవం వస్తుంది. కొట్టని చెప్పలు గట్టిగా. అర్థమైందా? ఒక మనిషి తాను పాపి అని గుర్తించినప్పుడు ఏమొస్తుంది? జీవం వస్తుంది. ఎప్పుడైతే వాక్యము చేత పోషింపబడుతూ ఉంటాడో అప్పుడేమొస్తుంది? సమృద్ధి జీవం. ఇంకా లోతుగా తీసుకెళ్తాను మేము పాప. అదే యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారము కొరకు కష్టపడొద్దు, నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి. ఆ అక్షయమైన ఆహారము నేనే. ఎవరమ్మా? నేనేంటి? దశపరచురా. ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు మన ఆత్మకి ఏమి ఇస్తాడు? సమృద్ధి జీవం. దేని ద్వారా ఇస్తాడు? త్వరగా చెప్పండి. దేని ద్వారా ఇస్తాడు? వాక్యము ద్వారా ఇస్తాడు. అంటే మనము వాక్యము వినడములో, వాక్యము ధ్యానించడములో, వాక్యము చదవడములో ఏం చేయాలి? అయ్యో ఇప్పుడే చదివారు కదమ్మా, కష్టపడాలి. ఉందన్నమాట అక్కడ. ఏమనుంది? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడి. మనిషి క్షయమైన ఆహారం కొరకు ఎన్ని రోజులు కష్టపడతాడు? మనిషి క్షయమైన ఆహారం కొరకు ఎన్ని రోజులు కష్టపడతాడు? వినండి. శరీరం కొరకు ఏం కావాలి? జీవనోపాధి. ఆత్మ కొరకు ఏం కావాలి? జీవ ఆహారం. అంటే ఈ శరీరం బతకాలంటే రోజు ఏం చేయాలి? చెప్పండి. తినాలి. ఆత్మ బ్రతకాలంటే ఏం చేయాలి? వినాలి. మరి చెప్పండి. శరీరం బ్రతకాలంటే ఏం చేయాలి? తినాలి. ఆత్మ బ్రతకాలంటే ఏం చేయాలి? వినాలి. ఇప్పుడు శరీరం బతకడానికి జీవనోపాధి ఎన్ని రోజులు చేస్తున్నాం? అయ్యో ఇది నా ఎలా చూస్తారు? 6 రోజులు. ఆత్మ బ్రతకడానికి జీవాహారం ఎంత ఇస్తున్నాం? చర్చికి వచ్చి 2 గంటలు. ఆ 2 గంటల్లో మళ్ళీ కోత లాస్ట్ లో నావన్నీ అంగీకరించి అప్పుడు వస్తారు. అర్థమైందా? అంటే ఆత్మకి ఏం పెట్టట్లేదు మనము. అది ఎందుకు మనము సమృద్ధి జీవులు అడుగు పెట్టట్లేదంటే శరీరానికి ఇచ్చిన శ్రద్ధ. చెప్పండి. ఇవ్వట్లా. కొంతమంది అడుగుతారు, పాస్టర్ గారు బైబిల్ చదివితే అర్థం కావట్లా. కొందరు, పాస్టర్ గారు వాక్యం వింటుంటే వినేటప్పుడు బాగుంటుంది, తర్వాత మర్చిపోతున్నాం. కొందరు అంటున్నారు, పాస్టర్ గారు అమ్మో చాలా కష్టం అంటున్నారు. ఏంటి? వాక్యం అర్థం చేసుకోవడం. నేను ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.
ఒక చిన్న అంటే మనవడు తాతయ్య దగ్గరికి వచ్చాడు. తాతయ్య నీ బైబిల్ చూసా, బైబిల్ అంతా గీసి పెట్టేశాం. అంటే నీకెంత బాగా అర్థమైందో వాక్యం. తాతయ్య నీలాగే నేను ట్రై చేస్తున్నా, ఒక్క ముక్క అర్థం కావట్లా. ఏంటి తాతయ్య సీక్రెట్? నీకు బాగా అర్థమవుతుంది వాక్యం, నాకెందుకు అర్థం కావట్లేదు తాతయ్య అన్నాడు ఈ మనవడు తాతయ్యతో. అప్పుడు తాతయ్య చెప్పాడు, రే నేను ఒక చిన్న పని చెప్తా, ఆ పని చెయ్యి, అప్పుడు నీకు అర్థమవుతుంది అన్నాడు. సరే చెప్పు తాతయ్య. మరి మన పక్కన ఏముందిరా? నది ఉంది తాతయ్య. మరి ముందు ఏముందిరా? బొగ్గులు గంప ఉంది తాతయ్య. మరి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ బొగ్గులు గంపతో ఆ నదిలోకి వెళ్ళి నీళ్ళారా? తాత బొగ్గులు గంపలు నీళ్ళు ఎలా తెలుస్తాయి? చెప్పింది చేయరా అన్నాడు. వెళ్ళాడు, నీళ్ళు ముంచుకొని వచ్చాడు. తీరా వచ్చేటప్పుడు నీళ్ళన్నీ పోయి, తాతయ్య నీళ్ళు పోయి, మళ్ళీ ట్రై చేయరా. మళ్ళీ పోయాడు, మళ్ళీ నీళ్ళు తెచ్చాడు. తాత నీళ్ళు పోయాయి, మళ్ళీ పోరా అన్నాడు. మళ్ళీ పోయాడు, మళ్ళీ నీళ్ళు తెచ్చాడు, మళ్ళీ నీళ్ళన్నీ పోయాయి. తాత అలిసిపోతున్నా, నా వల్ల కాదు అని గంపించాడు పడేశాడు. అప్పుడు తాత దగ్గరికి పిలిచాడు, రారా. ఏం తాతయ్య? ఒరే నువ్వు మొట్టమొదటిగా బొగ్గులు గంప తీసుకెళ్ళేటప్పుడు ఎలా ఉందరా? నల్లగా ఉంది తాతయ్య. ఇంకెలా ఉందరా? దుమ్ము తాతయ్య. ఇంకెలా ఉందరా? మసితో ఉంది తాతయ్య. ఒరే నువ్వు అనేక సార్లు అలా నీళ్లు తేగా ఏమైంది? అంతా కొట్టుకుపోయింది తాతయ్య. ఒరే దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని వాక్యం చదివేటప్పుడు అర్థం కానట్టే ఉంటది, మనకు బోరు కొట్టినట్టే ఉంటది. నువ్వు ప్రయత్నించగా నీ జీవితాన్ని, నీ బ్రతుకును వాక్యం మార్చేస్తుందిరా అన్నాడట. దేవుని పిల్లలారా, దేవుని వాక్యం మనిషికి ఏమిస్తో తెలుసండి? సమృద్ధి జీవం. అందరు చెప్పండి, వాక్యం మనిషికి ఏమిస్తుంది? ప్రతిరోజు వాక్యం చదవాలండి. క్యాలెండర్లో చదవడం తప్పండి. సంవత్సరానికి ఒకసారి వాగ్దానాలు తీసుకుంటారు లాటరీ లాగా, అది కూడా తప్పేనండి. వీళ్ళు ఎలాంటి క్రైస్తువులు అంటే, నీకు స్తోత్రం నాకు ఆత్రం, ఆ క్రైస్తువులండి. దేవుని పిల్లలారా, దేవుడు ఒక మాట అంటాడు, లూసిఫర్ వచ్చి ఈ రాళ్లను రొట్టెలుగానట్లు ఆజ్ఞాపించు అని ఆకలితో ఉన్నప్పుడు, అంటే యేసయ్య అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. నిన్ను బ్రతికించేదండి దేవుని వాక్యం, నిన్ను బ్రతికించేది దేవుని వాక్యం. అలాంటి వాక్యం విషయంలో ఏం చూపకూడదండి? అశ్రద్ధ. అలాంటి వాక్యంలో ఏం చూపకూడదండి? నిర్లక్ష్యం. దేవుని బిడ్డారా, జాగ్రత్తగా వింటున్నారు కదా? వాక్యం కొరకు ఏం పడాలి? అందరూ చెప్పాలమ్మా. అదేమనుంది? క్షయమైన ఆహారం కొరకు. దానికోసం కష్టపడినట్టు వాక్యం కోసం ఎవరు కష్టపడినట్టు? మా చర్చికి ఒక ఆయన వస్తాడు, ఆయన వయసు ఎంత అడగండి? 75 ఏళ్ళు. ఎంత దూరం నుంచి వస్తాను అడగండి? 70 కిలోమీటర్లు. మళ్ళీ చదువుతున్నాను, వయసు ఎంత? ఎన్ని కిలోమీటర్లు? అర్థమైంది ఇప్పుడు మీకు? నేను అడిగా, పెద్ద ఆయన అని పేరు రత్న సోదరి, ఆయన కమ్మ కుటుంబం నుంచి రక్షణ పడ్డాడు. నేను అడిగా ఆయన, పెద్ద ఆయన చుట్టుప్రక్కల ఎన్నో చర్చీలు ఉన్నాయి, ఎక్కడికొక్కడికి వెళ్ళు, పెద్దోడివి, ఈ వయసులో 70 కిలోమీటర్లు, రాను 70 పోను 70, 140 కిలోమీటర్లు ప్రతి ఆదివారం ప్రయాణం చేస్తున్నారు ఈ వయసులో. పైగా ఆయనకి స్టెంట్ వేశారు గుండెకి. అయ్యో ప్రమాదం. ఒక్క మాట అన్నాడండి ఆయన, అయ్యా బిడ్డను స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ ఎందుకు మారుస్తాను నాకు ప్రశ్నించాడు ఆయన. అప్పుడు నేను అన్నాను, ఎక్కడ బాగా ఆ బిడ్డ చదవగలడో లేక బాగా జ్ఞానాన్ని సంపాదించుకోగలడో అందుకే స్కూల్ మారుస్తారన్నా. నేను ఆత్మీయంగా ఎక్కడ ఎదుగుతున్నానో అక్కడ వచ్చి నేను అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నానని చెప్పాడండి. మీరు పెద్ద అయినయ్యా, మీరు పెద్ద అయినా మరి ఈ వయసులో ఇంత దూరం ఎందుకంటే ఆయన మాట అన్నాడు, పాస్టర్ గారు నేను అక్షయమైన ఆహారం కొరకు కష్టపడేటప్పుడు బస్సులో చనిపోయినా, చర్చిలో చనిపోయినా, నడుస్తూ చనిపోయినా, దేవదూతలు చేకొని పడి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను పాస్టర్ గారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ ఆహారం అండి? ఇంటి పక్కన చర్చి ఉంటేనే. అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి, పాటలు అయిపోయినాయా? ఇప్పుడు అయిపోతున్నాయి.
ఆరాధన అయిపోయిందా? ఇప్పుడే అయిపోతుంది. వాక్యం స్టార్ట్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. మధ్యలోకి వద్దాం, లేదంటే లాస్ట్లో వద్దాం. అంటే నేనేం చేయట్లేదు, వాక్యం కోసం కష్టపడట్లేదండి. వాళ్ళకి ఏమి రాదు. గుడ్ ఆన్సర్. వాళ్ళకి సమృద్ధి జీవము రాదు. వాళ్ళకి కష్టాలు వస్తే తట్టుకోలేరు, శ్రమలు వస్తే తట్టుకోలేరు, నిందలు వస్తే తట్టుకోలేరు, బాధలు వస్తే తట్టుకోలేరు, సాతాను శోధిస్తే తట్టుకోలేరు. ఖచ్చితంగా వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు. సమృద్ధి ఆహారం అంటే ఆత్మకు జీవాహారం. ఓకేనా? పాయింట్ 1 అయిపోయింది. చాలా జాగ్రత్తగా వినాలి వాక్యం. మీరు దేవుని బిడ్డారా, పాయింట్ 2కి వస్తున్నాను. మన ఆత్మకు సమృద్ధి జీవం ఎలా వస్తుంది? ఒకటి ఏం చెప్పుకున్నాం? వాక్యం ద్వారా. ఇప్పుడు రెండోది చెప్తున్నాను. చదువు పాప. ఫిలిప్పీ పత్రిక 1:20 వచనం. ఫిలిప్పీ పత్రిక 1:20 వచనం. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను, విన్నారా? మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా, వినండి, ప్రార్థన జీవితము ద్వారా ఆత్మకు సమృద్ధి వస్తుంది. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం? వాక్యము ద్వారా ఆత్మకు సమృద్ధి వస్తుంది. 2 ప్రార్థన జీవితము ద్వారా, చెప్పండి అందరూ, ఆత్మకి ఏమొస్తుంది? సమృద్ధి. వాక్యం పని ఏంటంటే హృదయాన్ని చూపిస్తుంది. ప్రార్థన పని ఏంటంటే, చెప్పండి అందరూ, మన బ్రతుకుని, మన జీవితాన్ని ఎక్కడ శోధనకు లొంగిపోతున్నామో దాన్ని జయించడానికి శక్తినిస్తుంది. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త 26:41 వచనం ఏమన్నాడు? మీరు శోధనలో నిద్రపోండి అనుందా? ఏమన్నా? బాగా వినండి. ఏ టైంలో ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది? ఏ టైంలో ప్రార్థనలో గడిపితే బాగుంటుంది? ఇప్పుడైనా ప్రార్థనలో గడపవచ్చు. జనరల్గా ఏ టైంలో గడిపితే బాగుంటుంది? ఎర్లీ మార్నింగ్. ఎప్పుడు? 3 నుంచి 6 లోపల ఎప్పుడైనా గడపవచ్చు. వినండి, మీరు గమనించారా లేదు, రాత్రి ప్రార్థనకి నిద్ర రాదు. అంటే పడుకునే ముందు. పగలు ప్రార్థనకి నిద్ర రాదు. తెల్లవారుజామున ప్రార్థనకే నిద్ర వస్తుంది. తెలుసా మీకు ఆ సంగతి? ఎప్పుడైనా గమనించారా మీరు? సాయంకాలం ప్రార్థన నిద్ర రాదు, పగటి ప్రార్థనకి నిద్ర రాదు. కొంతమందికి ఎప్పుడు చేసిన నిద్ర వస్తుంది, అదే విషయం, అది నిద్ర దేయము. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది, కొందరి జీవితాల్లో పగటి ప్రార్థన నిద్ర రాదు, సాయంకాలం ప్రార్థనకి నిద్ర రాదు, కానీ తెల్లవారుజాము ప్రార్థనకే నిద్ర వస్తుంది. ఎందుకు చెప్పండి? ఎవరు మాట్లాడేంటి? ఎందుకు? యేసు ప్రభు గురించి ఒక మాట ఉంది. ఆయన ఇంకను చీకటి ఉండగానే పెందలకడే లేచి అరణ్యమునకు పోయి ఏకాంతముగా ప్రార్థన, చెప్పండి, యేసు ప్రభుకే ఉదయకాలము లేచి ప్రార్థించే ఆవశ్యకత ఆయనకుంటే మరి మన పరిస్థితి ఏంటి? పాప స్వభావము లేని శరీరం అయింది మనది. పాప స్వభావం కలిగిన శరీరం. దీన్ని జయించాలంటే మనకి ఏం కావాలి? సమృద్ధి జీవం. మరి ఈ సమృద్ధి జీవం కొరకు ఏం పొందుకోవాలి మనం? ప్రార్థనలో ఏముందిరా? సమృద్ధి జీవం వస్తుంది. ప్రార్థనకి శక్తి ఉంది. లూకా సువార్త 21:36 చూడకుండా చెప్పండి, ఏముంది? మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిమంతులగునట్లు ఎల్లప్పుడూ నిద్రపోండి. మీ బైబిల్ అట్టుందా? ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రార్థన అంటే అర్థం చెప్పండి. ప్రార్థన అనే మాటకి అర్థం చెప్పండి. ఏమో? దేవునితో మాట్లాడటం. ఇంకేమ్మా చెప్పండి. ప్రార్థన అనే మాటకి అర్థం చెప్పండి. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఎంతసేపు మాట్లాడుకుంటారు వాళ్ళిద్దరు? అసలు బోరే కొట్టదు. ఎందుకని? ఇంకా మీరు కరెక్ట్గా చెప్పట్లా. శరీర ఇచ్చ వల్ల. అంటే
కోరిక వల్ల. అలాగే ఆత్మ కోరిక ఉంటే ప్రార్థనలో బోరు కొట్టదు. ఆత్మకు ఏముండాలి? కోరిక. కోరిక అంటే ఏ కోరిక? ఆత్మ కోరిక. ఏంటి ఆత్మ కోరిక? ఆయన సన్నిధిలో గడిపేటప్పుడు దేవుని ప్రసన్నత మన ఆత్మ అనుభవిస్తుంది. ఆ అనుభూతి పొందాలన్న కోరిక. దేవుని పిల్లలారా, చాలా మంది ప్రార్థన నిర్లక్ష్యం చేయడానికి వాళ్ళ దృష్టిలో ప్రార్థన అంటే బెట్ చేసుకోవడం. నో, ప్రార్థన అంటే అర్థము నిత్య జీవమునకు కర్త అయిన యేసును కలిగి ఉండడమే ప్రార్థన. చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? నిత్య జీవమునకు కర్త అయిన యేసుని కలిగి ఉండడమే. ప్రార్థన చేసేటప్పుడు కన్ఫెషన్, ఒప్పుకోలు ఉండాలి. 2, థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ఉండాలి లేదా ప్రైజింగ్, స్తుతియాగం ఉండాలి. 3, సప్లికేషన్, విన్నపం ఉండాలి. ఈ 3 లేకుంటే ప్రార్థన జరగదు. ఒప్పుకోలు ఏం చేస్తుందంటే దేవునితో మాట్లాడడానికి దారి క్లియర్ చేస్తుంది. కన్ఫెషన్, ఒప్పుకోలు. ప్రైజింగ్ ఏం చేస్తుందంటే దేవుని సన్నిధిని మన మధ్యకి దించేస్తుంది. ప్రైజింగ్. సప్లికేషన్ ఏం చేస్తాం? విన్నపం ఏం చేస్తుందంటే చెత్త చెదారం అడగం, నీడ్, అవసరాలు అడుగుతాం. అప్పుడు ఆ ప్రార్థన మనకి ఏమిస్తుంది? సమృద్ధి జీవం. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ప్రశ్న, సమృద్ధి జీవం ఎందుకు? సమృద్ధి జీవం ఎందుకు? నాగటి మీద చేయి పెట్టి అంతే. నెంబర్ 1, సమృద్ధి జీవం ఏమిస్తుంది? వాక్యం. 2, సమృద్ధి జీవం ఏమిస్తుంది? ప్రార్థన. నెంబర్ 3, సమృద్ధి జీవం ఏమిస్తుంది? బైబిల్ చదవండి. నిజంగా దేవుడు మన కోసం ఎంత అద్భుతంగా రాసి పెట్టాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమము నుండి నన్ను విన్నారా? ఆత్మ యొక్క నియమం. పరిశుద్ధ ఆత్మలో ఏముంది? జీవం ఉంది. బాగుందండి. పరిశుద్ధ ఆత్మలో ఏముంది? జీవం. ఆ పరిశుద్ధ ఆత్మకు లోబడిన ప్రతిసారి మన ఆత్మకు జీవం వస్తుంది. ఆత్మకు లోబడిన ప్రతిసారి మన ఆత్మకు జీవం వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఏమన్నాను? మళ్ళీ చదువు పాప. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ విన్నారా? క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ నియమం. నియమం అంటే లీడింగ్, నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేని వల్ల నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? అయ్యో, 2వ పాయింట్ యాడ్ చేయండి. మనం ప్రార్థించినప్పుడు లోనికి ఏమొస్తుంది? జీవం. ఆ జీవును మన లోనికి నింపుతాడు. ఎవరిని? పరిశుద్ధాత్మని. ఆ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చి ఏం చేస్తాడంటే, ఏ పాపానికి లొంగుతున్నామో, ఏ అబద్ధాలకు లొంగుతున్నామో, ఏ సినిమాలకు లొంగుతున్నామో, ఏ త్రాగులకు లొంగుతున్నామో, ఏ వ్యభిచారానికి లొంగుతున్నామో, ఏ పాపానికి లొంగుతున్నామో దాన్ని జయించే శక్తి ఆత్మదేవుడు మనకు కలిగిస్తాడు. దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? సమృద్ధి జీవం. ఒక ఆయన బాగలేదు, ఆయన పడుకున్నాడు. ఆయన దగ్గరికి ఒక పాము వచ్చింది. ఈ పాముని కొట్టడానికి లేయలేదు, కానీ ఆయనలో ప్రాణం ఉంది. ఈలోగా పాము రానే వచ్చింది, కాటేసింది. ఏ రాయన వచ్చి దాన్ని చంపేశాడు. నా ప్రశ్న, ఈ రోగికి జీవం ఉందా లేదా? ప్రశ్న, ఈ రోగికి జీవం ఉందా లేదా? అంటే నా దేహంలో ప్రాణం ఉందా లేదా? ఉంది, కానీ ఏమి లేదు? సమృద్ధి లేదు. కారణం ఏంటి? సమృద్ధి అంటే లేచి కర్ర తీసుకొని పాముని చంపగలిగింది లేదు. ఇక్కడ వినండి, పాము కాటు అంటే పాపం. మన శరీరంలో నేచర్ ఆఫ్ సిన్ ఉంది. అదును చూసి మనం దెబ్బపడుతుంది. ఎప్పుడైనా దావీదులాగా, సంసోన్ లాగా, అర్థమైందమ్మా, మనం పాపంలో త్రోసేస్తుంది. అలాంటప్పుడు మనము యుద్ధోపకరణం ధరించుకున్న ఆ యుద్ధ సైనికుల్లాగా ఆ శోధన వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని జయించాలంటే మన దగ్గర ఏముండాలి?
సూపర్ చెప్పారండి. సమృద్ధి జీవం. వినండి, ఎవరిలో సమృద్ధి జీవం ఉంటుందో వారు ఖచ్చితంగా పాపాన్ని జయిస్తారు. ఈ సమృద్ధి జీవం ఎన్ని విధాలుగా వస్తుందని చెప్పండి. 1 వాక్యం, 2 ప్రార్థన, 3 పరిశుద్ధాత్మ. మళ్ళీ ప్రశ్న, వాక్యం ఎలా ఇస్తుంది సమృద్ధి జీవం? వినడం వల్ల, గ్రహించడం వల్ల, అంగీకరించడం వల్ల. అలాగే ప్రార్థన సమృద్ధి జీవం ఎలా ఇస్తుంది? ఒప్పుకోలు వల్ల, స్తుతించడం వల్ల, విన్నపం చేయడం వల్ల. పరిశుద్ధాత్మ ఎలా ఇస్తాడు సమృద్ధి జీవము? ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురు. అమ్మా అర్థమైపోయిందా? ఇప్పుడు చెప్పండి, వాక్యం జీవం ఎలా ఇస్తుంది సమృద్ధి జీవం? వినడం వల్ల, గ్రహించడం వల్ల, అంగీకరించడం వల్ల. ప్రార్థన ఎలా ఇస్తుంది జీవం? ఒప్పుకోవడం వల్ల, 2 స్తుతించడం వల్ల, 3 విన్నపం, నీడ్, అవసరత అడగడం వల్ల, 3 పరిశుద్ధాత్మ జీవం ఎలా ఇస్తాడు సమృద్ధి జీవము? నడిపి. ఇది చూడొచ్చు, వినొచ్చు, అక్కడికి వెళ్ళొచ్చు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో మనతో మాట్లాడతారు. ఏమండి, చదువు లేని వాళ్ళు, అస్సలు పొట్టకు వస్తే అక్షరం మొక్క రాని వాళ్ళు కూడా నాతో చెప్పిన మాట, పాస్టర్ గారు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గర్తిస్తున్నాడు, పాస్టర్ గారు పరిశుద్ధాత్మ ఇది చేయొద్దు అంటున్నాడు, పాస్టర్ గారు ఈ పాపానికి వెళ్ళొద్దు అంటున్నాడు. ఎవరు మాట్లాడతారండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు ఆత్మకు లోబడతారో చెప్పండి, ఏమొస్తుందండి వాళ్ళకి? సమృద్ధి జీవం. వారు లోకాన్ని జయిస్తారు, వారు పాపాన్ని జయిస్తారు, వారి ఇచ్చలు జయిస్తారు. ఈ శరీరంలో 15 రకాల పాపాలు ఉన్నాయని గలతీ పత్రికలో ఉంది. మీకు తెలుసు కదా, చదవద్దు. గలతీ పత్రికలో ఉంది కదా. ఏం 15 పాపాలు చెప్పండి? జారత్వం, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కలహం, మత్సరం, క్రోధం, కక్ష, భేదములు, విమతులు, అసూయలు, మత్తతలు, అలతో కొన్ని ఆడపాట్లు. ఈ 17 జయించాలంటే ఏం కావాలి మనకు? సూపర్ చెప్పారండి. ఇప్పుడు ముగింపుకి వస్తున్నా. ఏంటి ముగింపు? సమృద్ధి జీవం ఉందని ఎలా తెలుస్తుంది? పాయింట్ 1, జీవం అసలు ఎలా వస్తుంది? చెప్పండి, ఎలా వస్తుంది? యేసు క్రీస్తునందు విశ్వాసం ద్వారా వస్తుంది. సింపుల్ ఆన్సర్. ఈ జీవం మనలో ఉంది. ఆ జీవం నుంచి ఏమన్నాడు? ఆ జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు అన్నాడు 2వ పాయింట్లో. ఈ సమృద్ధి జీవం ఎలా వస్తుంది? ఇప్పుడు దాకా వెళ్ళాం. 3వది, అసలు మనలో సమృద్ధి జీవం ఉందో లేదో తెలుసుకుందాం. ఇప్పుడు మనలో సమృద్ధి జీవం ఉందా లేదా? స్టార్ట్. పాప ఏమని రాసిన? మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఏమని రాసిన? మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచిన. వినండి, బీజం అనే మాటకు అర్థం జీవం అని అర్థం అండి గ్రీకులో. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం అంటే జీవము అని అర్థం అండి. చదవమ్మా. ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపము చేయడు. తెలుగులో సరిగ్గా లేదండి, గ్రీకులో ఏముందంటే పాపములో కొనసాగలేడు. వినండి, మనం ఏదైనా పాపంలో పడ్డామనుకోండి, పాపములో ఆనందిస్తున్నామంటే ఇప్పుడు చెప్పండి, వాడికి రక్షణే లేదు. రక్షింపబడ్డానన్న భ్రమలో ఉన్నాడు వాడు. ఒక పాపములో పడి పెనుగులాడుతున్నాడు, పోరాడుతున్నాడు. జీవం ఉంది కానీ చెప్పండి, సూపర్. వినండి, ఎవరిలో సమృద్ధి జీవం ఉంటుందో వారు సినిమా చూసి ఆనందించలేరు. ఎవరిలో సమృద్ధి జీవం ఉంటుందో వారు బూతులు మాట్లాడి ఆనందించలేరు. ఎవరిలో సమృద్ధి జీవం ఉంటుందో పరాయి పురుషుని, పరాయి స్త్రీని చూసి మోహపు చూపుతో హృదయాన్ని నింపుకోలేరు. ఎవరిలో సమృద్ధి జీవం ఉంటుందో పొరుగు సొమ్ము తినలేదు. ఎవరిలో సమృద్ధి జీవం ఉంటుందో ఇచ్చలవిడిగా బ్రతకలేరు. ఎవరిలో సమృద్ధి జీవం ఉంటుందో పాపములో ఆనందించలేరు. అమ్మా, మీకు అర్థమవుతుందా? పడరు అన్నట్లా. మాకు గొర్రెలు ఉండేవి. నేను అప్పుడు చాలా చిన్నవాడిని, 8 ఏళ్ళు నా వయసు. నేను పొలంలోకి వెళ్ళాను. అంటే దాన్ని ఏమంటారంటే నాట్. చెప్పండి, ఏమంటారు? నాట్. గెలం మీద గొర్రె పిల్ల అలాగే పంది పిల్ల 2 పోతున్నాయి. నేను గొర్రె పిల్ల కలిసి వెళ్తున్నాం.
మా ఎదురుగా పందిపిల్ల వచ్చింది, పక్కన అటు ఇటు బురద అంటే దమ్ము చేస్తారు నాటు, అటు వాటరే ఇటు వాటరే, ఈ రెండు కలవడం వల్ల ప్లేస్ లేదు. సో నేను కొంచెం దూరం వెళ్ళిపోయా. ఈ పొట్టేళ్ళ పిల్లకి ఈ పంది పిల్ల రెండు అలా రెండు రాసుకోవడంలో జారి రెండు పడ్డాయి దీంట్లో బురదలో. ఈ పంది పిల్లకి ఏసీరం అయిపోయింది, అది అంటే ఇట్లా. ఈ గొర్రె పిల్ల లేచి నా చుట్టూ వచ్చి నన్ను రాసుకుంటుంది. పక్కన ఈత చెట్టు ఉంది, దాన్ని రాసుకుంటుంది, అది ఎదలు కొట్టుకుంటుంది, అసహించుకుంటుంది. వినండి, ఎవడు రక్షింపబడ్డాడు వాడు ఆ పాపము నుండి బయటపడేంత వరకు పెనుగులాడుతాడు. అదే సమృద్ధి జీవం కలిగిన ప్రతి విశ్వాసి లక్షణం. వాడు పాపంలో కొనసాగలేడు, వాడు పాపంలో ఆనందించలేడు. వానిలో ఆయన బీజము ఉండును గనుక, చెప్పండి, వాడు పాపము చేయడు. అంటే పాపములో కొనసాగా పడడం నేను అనట్లేదండి. పడడం, వినండి, ఇంగ్లీష్లో పదాలు ఉన్నాయి. బై మిస్టేక్, బై ఛాన్స్. అర్థం చెప్పండి. బై మిస్టేక్ సిన్, బై ఛాన్స్ సిన్. వినండి, దాన్ని పోతున్నా, అరటి తొక్కుంది, కాలు పెట్టా, ఎలా ఉంటుందో ట్రై చేద్దామని పెట్టా, దబ్బన పట్టా, పళ్ళు రాలిపోయి. దీన్ని బై మిస్టేక్ సిన్ అంటారా, బై ఛాన్స్ సిన్ అంటారా? దాన్ని పోతా ఉన్నా, అరటి తొక్కుంది, నేను చూడలా, కాలు పెట్టా, దబ్బని కింద పడ్డా, దీన్నేమంటారు? బా, ఇది ఎంతరాని వయసు. అందుకే దేవుడు చిన్నపిల్లలను ఆటంకపరచుడి, నా ఎద్దకు రండి, ఎలాంటి వారితే పరలోక రాజ్యం అంటే వాళ్ళు లేదు పరలోకి వెళ్ళిపోతాడు, బాప్తిసం కూడా అవసరంగా. వాళ్ళకి పాపం గురించి ఏం తెలియదు. మీకు అర్థమైంది ఇప్పుడు పాయింట్? ఏమర్థమైంది? బై మిస్టేక్ సిన్, బై ఛాన్స్ సిన్ అంటే వాంటెడ్ సిన్, కోరికతో వాంఛతో ఎవరైతే పాపం చేస్తారో చెప్పండి, వాడికి రక్షణ లేదు అని అర్థం. బై మిస్టేక్, వాడికి చేయాలని లేదు కానీ పడ్డాడు, ఆ కోరిక లేదు కానీ పడ్డాడు, వాడు తెలుగులాట అంతా ఇంత కాదు, వాడు అల్లాడిపోతాడు, గుండె పగిలేలా ఏడుస్తాడు. దేవా, ఒంటరిగా దేవుని పాదాల దగ్గర, దేవా నిన్ను సిలివేశానా, నిన్ను బాధ పెట్టానా, నిన్ను దుఃఖ పెట్టానా, నిన్ను ఏడిపించానా, ఈ దౌర్భాగ్య బ్రతుకు నాకు వద్దయ్యా. వారికి సమృద్ధి జీవం ఉందని అర్థం. పాయింట్ 1 అయిపోయింది. అంటున్నారా? అర్థమవుతుందా మీకు? గ్రహిస్తున్నారా వాక్యాన్ని? మొదట ఏం చూసాము? మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో జీవము, ప్రతి వచనం దగ్గర జీవం అనే పదం చూపిస్తున్నాను. మీరు క్యాచ్ చేస్తున్నారా? ప్రతి వచనం దగ్గర ఏం చూపిస్తున్నాను? జీవము, 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 జీవం అనే పదం చూపిస్తున్నాను మీకు. ఏముంది ఇక్కడ? ఏమనుంది? జీవం కొరకట వీడు దేన్నైనా వదులుకుంటాడంట, కానీ దేని కొరకైనా జీవాన్ని మాత్రం వదులుకోడట. చెప్పండి 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 చెప్పండి. జీవములో ప్రవేశించడం కొరకు దేనినైనా కోల్పోతాడంట, కానీ దేని కొరకైనా జీవాన్ని మాత్రం కోల్పోడట. ఏది? ఈ సమృద్ధి జీవం ఉన్నోళ్ళు. అందుకే పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరచి ఏవేవి నాకు లాభకరములో వాటిని పెంటవలే ఎంచుకున్నాను. దేనికి శిల్పియు నిర్మాణికుడు ఆ పునాదులు గల పట్టణము కొరకు ఆ భక్తులు ఎదురు చూశారు. అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం. దేవుని పిల్లగాల, పరో కుమార్తె కుమారుని అనిపించుకున్నట్టు కంటే, ఐగుప్తి ధనము కంటే బాబా క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యం. కోల్పోతారండి, ధనాన్ని కోల్పోతారు, ఆస్తిని కోల్పోతారు, కులాన్ని కోల్పోతారు, ఈ లోకంలో సంపద కోల్పోతారు, ఈ లోకంలో పదవులు కోల్పోతారు, ఆ జీవం కొరకు దేన్నైనా కోల్పోతారు. అది వాళ్ళలో ఉన్న సమృద్ధి జీవానికి నిదర్శనం. ఒకటేం చెప్పండి? పాపములో కొనసాగలేదు. 2, దేనినైనా దేవుని కొరకు కోల్పోతాడు వాళ్ళు. దేనినైనా కోల్పోతారండి వాళ్ళు, దేనినైనా కోల్పోతారు. ఫైనల్ చెక్ ముగిస్తాను. ఇక లాస్ట్ పాయింట్. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక
6వ అధ్యాయం 1వ వచనం త్వరగా. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనొచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని విన్నారండి? ఎవరిలో సమృద్ధి జీవం ఉంటుందో తను పడిపోకుండా జాగ్రత్త చూసుకుంటూ ఇంకొకరిని దేవుని దగ్గర నడిపిస్తారు. కొట్టండి చెప్పండి గట్టిగా. అప్పుడు సంఘం విస్తరిస్తుందండి. అప్పుడు సంఘం అభివృద్ధి పొందుద్దండి. తను నిలబడతాడు, ఇంకొకరు నిలబెడతాడు. ఆమేనండి. మీకు మొన్నే చెప్పానుగా ఏమని. ఒక కమ్యూనిజం, విపరీతమైన కమ్యూనిజం ఉన్న ప్రాంతంలో అండర్ గ్రౌండ్ లో ఆరాధన జరుగుతుంది. ఎక్కడ? చాలా మంది ఆరాధిస్తున్నారండి. చాలా జాగ్రత్తగా వినాలి. సమృద్ధి జీవము ఒక్కరకున్న ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పబోతున్నాను ఇప్పుడు. వినండి. చాలా మంది తుపాకులు తీసుకొని వచ్చారు. ముందు పాస్టర్ గారి మీద గురి పెట్టారు. నువ్వే వీళ్ళందరినీ పాడు చేస్తున్నావు, అన్ని అబద్ధాలు చెప్తున్నావు, పరలోకం లేదు, దేవుడు లేడు, యేసుప్రభు రాలేదు, చనిపోలేదు, తిరిగి లేయలేదు, ఎన్ని అబద్ధాలే. ముందు నిన్ను చంపేస్తే వీళ్ళకి బుద్ధులు వస్తాయి. మర్యాదగా చెప్పు, యేసు ప్రభు దేవుడు కాదని, లేదా చచ్చిపోతావు, ఇప్పుడే పెట్టరా అన్నట్టు భూమి మీద రాలిపోతావు అని పాస్టర్ గారు చెప్పేశాడు. యేసు దేవుడు కాదు, వెళ్ళిపోయాడు. కథ అనుకునేది జరిగింది ఇది. ఆ తర్వాత సండే స్కూల్ టీచర్స్, ఆ తర్వాత సంఘ పెద్దలు అందరూ ఒక తర్వాత ఇప్పుడు చెప్పండి ఏమి లేదు. అర్థమైన పాయింట్. 13 ఏళ్ల పాప మిగిలిందండి. ఈ పాప నేరుగా అక్కడికి వెళ్ళిపోయి, చాలా జాగ్రత్తగానే అందరూ ఆ సిలువ క్రాష్ ఉంది, దాన్ని ఉమ్మేశారు వాళ్ళు, యేసు దేవుడు కాదని. ఈ పాప వెళ్ళి మొత్తము తన యొక్క ఆ బట్టలకి రాసుకుంటూ ఏమన్నా తెలుసా? యేసయ్యా, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవు లేకుండా నేనుండలేనయ్యా అని పాడబడిందండి. వాళ్ళు తుపాకులు పెట్టి అమ్మాయి మీద కమెంట్ అంటున్నాడు, పిట్టును కాల్చినట్టు కాల్చేయండి అమ్మాయి, ఏదంత లేదు, ప్రగల్భాలు కలుగుతుంది. ఆ పాప వాళ్ళ వైపు చూసి ఏముందో తెలుసా? నేను కొద్ది క్షణాలలో కన్నులారా నా ప్రాణప్రియుని నేను చూడబోతున్నాను. కొద్ది క్షణాలలో ఈ భూలోకములో ధనము, కులము, ఆస్తి, అంతస్తులు ఇవ్వలేని ఆనందాన్ని నేను పొందబోతున్నాను. అన్నలారా, నేను వెళ్ళే ముందు ఒక్క మాట, సత్యాన్ని అన్వేషించండి, సత్యం మీకు ప్రత్యక్షమవుతుంది. కమ్యూనిటీకి ఎక్కలేని కోపం వచ్చింది. రే కాల్చండి అన్నాడు. అట్టుపాకు గుండెలో బిడ్డ మీద పెట్టి కాలిస్తే రక్తపు మడుగులో బిడ్డ అక్కడికక్కడే ప్రాణం పెట్టిందండి. కమెంట్ వచ్చాడు. ఆ రక్త మడుగులో నిలబడ్డాడు. ఆ కమెంట్ అంటున్నాడు, నన్ను కాల్చండి అన్నాడు. వీళ్ళందరికీ అర్థం కాల. అయ్యా, మీరే కదా కాల్చమని చెప్పింది, మీరే కదా చంపమని చెప్పింది, మీరెందుకు నిలబడ్డారయ్యా ఇక్కడ? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? రే, ఆ పాప ప్రాణం పెట్టేటప్పుడు ఒక మాట అంది, సత్యాన్ని అన్వేషించండి, సత్యం మీకు ప్రత్యక్షమవుతుంది. ఆ బిడ్డ ప్రాణం పోయేటప్పుడు ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చిందిరా. ఆ వెలుగులో తెల్లని వస్త్రములు ధరించిన ఒక దూత వచ్చిందిరా. ఆ దూత ఆ బిడ్డ ఆత్మకు కిరీటం పెట్టి తీసుకుని వెళ్ళడం చూశాను రా. ఆ బిడ్డ నమ్మిన దేవుడే జీవగల దేవుడు రా అని చెప్పాడు. ఏ తుపాకు గుండెలో బిడ్డ మీద పడ్డాయో, ఏ తుపాకు గుండెలో బిడ్డను ఆ రక్తపు మడుగులో ముంచేసాయో, వచ్చిన ఆ యొక్క సైనికులందరూ యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించారు. ఒక్క ప్రాణం గ్రామాన్ని మార్చగలదు, దేశాన్ని మార్చగలదు, ప్రపంచాన్ని మార్చగలదు. ఒక్క యేసు ప్రపంచాన్ని ఈరోజు మార్చివేశాడు. తెలుసా మీకు? అది సమృద్ధి జీవం. అందరూ లేచిన పడదాం. దేవుని కుమార్తె, దేవుని కుమారుడా,
ఈ రాత్రి ఒక ప్రశ్న దేనికోసం యేసు ప్రభు నమ్మాము? యేసు ప్రభు దేనికి లోకానికి వచ్చాడు? ఎంతసేపటికి రోగాల కోసమేనా? అప్పులు తీర్చడం కోసమేనా? కష్టాలు తీర్చడం కోసమేనా యేసు ప్రభు అవకాశవాదా? ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటి ఉంది, నా గొర్రెలకు జీవం ఇచ్చుడు, అది సమృద్ధిగా ఇచ్చుడుకు నేను వచ్చి తిని. బిడ్డ, ఎంతమంది సమృద్ధి జీవం కొరకు ప్రాకులాడుతున్నారు, ఎంతమంది సమృద్ధి జీవం కొరకు ఏడుస్తున్నారు. ఆ 13 ఏళ్ల బాలిక, ఆ సమృద్ధి జీవం అండి, పసికందండి, ఆడుకునే వయసు అండి. ఆ బిడ్డ త్యాగం అండి, ఆ బిడ్డ కన్నీటి ప్రార్థన అండి, ఆ బిడ్డలో ఉన్న సమృద్ధి జీవం అండి. సైనికులనే మార్చేసిందండి, కమాండర్నే మార్చేసిందండి, ప్రాంతాన్నే మార్చేసిందండి. దేవుని బిడ్డ, నీలో సమృద్ధి జీవం ఉందని ఎలా తెలుస్తుంది? 1, పాపములో కొనసాగలేవు. 2, నా యేసయ్య కొరకు దేనైనా కోల్పోతావు నువ్వు, కానీ యేసయ్యను మాత్రం కోల్పోవు. 3, నిన్ను బట్టి ఇంకొకరు ప్రభు దగ్గరికి వచ్చి తీరుతారు. నిన్ను బట్టి ఇంకొకరు ప్రభు దగ్గరికి వస్తారు. ఆ సమృద్ధి జీవానికి ఉన్న శక్తి అలాంటిది. ఈ రాత్రి చెప్పు, యేసయ్యా, ఎంతకాలం నుంచి వస్తున్నానయ్యా, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నానయ్యా, ఎంతకాలం నుంచి వాక్యం వింటున్నానయ్యా, నువ్వు ఆశించిన జీవం నాలో ఉందా? నువ్వు కోరుకున్న సమృద్ధి జీవం నాలో ఉందా? ఒక్కరినైనా నడిపించగలిగానా? ఆ బిడ్డకున్న త్యాగం ఏమాయను? ఆ బిడ్డకున్న పౌరుషం ఏమాయను? ఆ బిడ్డకున్న పట్టుదల ఏమాయను? యేసయ్యా, ఎందుకు బ్రతుకుతున్నానయ్యా? ఈ ధనము వ్యర్థమని, ఈ ఆస్తి వ్యర్థమని, ఈ ఆస్తులు, ఈ లోకము వ్యర్థమని ఒకడు సర్వలోకము సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వారికి ఏం ప్రయోజనమని లేఖనము చెప్పలేదా? సమృద్ధి జీవం లేకుండా నేను బ్రతుకుతున్నానా? నామకార్థ క్రైస్తవ జీవితం బ్రతుకుతున్నానా? నా కులం నన్ను రక్షిస్తుందా? నా బ్యాంకీ బ్యాలెన్స్ నన్ను రక్షిస్తుందా? నా ఆస్తులు నన్ను రక్షిస్తాయా? ప్రభువా, ఎవరి కోసం బ్రతుకుతున్నాను? దేనికోసం బ్రతుకుతున్నాను? ఎందుకయ్యా ఈ నటన భక్తి? ఎందుకయ్యా ఈ దొంగ భక్తి? ఎందుకయ్యా ఈ మోసం భక్తి? నువ్వు ఆశించిన జీవితం నాకు ఇయ్యయ్యా, నువ్వు కోరుకున్న సమృద్ధి జీవం నాకు ఇయ్యయ్యా. ఆ జీవం గొప్ప 2 రోజులు బ్రతికినా చాలయ్యా, 1 నెల బ్రతికినా చాలయ్యా. యేసు, నీవు ఆశించిన జీవితం నాకు ఇవ్వవా? ప్లీజ్ నాకు ఇవ్వవా? ఒక్కసారి యేసయ్యను అడుగుదాం.